హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. ఈరోజైతే హోమ్ మేడ్గా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఆల్మోస్ట్ నేనైతే ఒక 1.5 మంత్ నుంచి పెరుగు మీద మామూలుగా పొట్టు కాకుండా నేను పాల మీద పొట్టు ఉంటుంది కదండి. సో ఆ పాల మీద పొట్టుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వచ్చాను. అవన్నీ బాక్సెస్ అనమాట. అండ్ ఆ స్టీల్ క్యాన్లో ఉంది, మా మమ్మీ స్టోర్ చేసింది సేమ్ 1 మంత్ నుంచి. సో ఇంకా మా మమ్మీది కూడా నేను తీసుకొచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఇలా ఫస్ట్ మిక్సీలో వేసేసుకొని స్టెప్ బై స్టెప్ దాన్ని మనం ఫ్రెష్ వాటర్లో వేసుకుంటూ మొత్తం దాన్ని స్మూత్గా పడతాం కదా, ఫ్రెష్ వాటర్లో వేసుకుంటూ ఇలా మనం వెన్నని తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలండి. ఎప్పుడైనా నెయ్యి చేసుకునే ముందు ఏంటంటే మనం కొంచెం గిన్నె అనేది పెద్ద పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంత సిమ్లో పెట్టినా కూడా అది పొంగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దానికోసం అని కొంచెం మనం ఎప్పుడైనా హోమ్మేడ్గా గీ ప్రిపేర్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకోండి. ఈజ్ బెటర్ టు ఏమంటారు, పొంగకుండా ఉండిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా స్టెప్ బై స్టెప్ నేను ఫ్రెష్ వాటర్ పట్టుకుంటూ వెన్న తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆ గిన్నెని నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకొని ఎప్పటికప్పుడు కలబెడుతూ ఉండాలండి. అండ్ ఇలా గంటె అనేది మనం అడ్డంగా పెడితే కొంచెం పొంగు అనేది ఎక్కువ రాదన్నమాట. సో కొంచెం ఇది ఒక చిన్న టెక్నిక్ అండి, యూజ్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మాత్రం నెయ్యి చేస్తున్నామంటే కంపల్సరీ ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాల్సింది. అప్పుడే మనకు పొంగకుండా ఉంటుంది అండ్ ఎక్కువ మాడకుండా కూడా ఉంటుంది. నెయ్యి అనేది ప్రాపర్గా వస్తుంది. మనం నెయ్యిలో ఏది వేయాల్సిన అవసరం లేదండి, ఎంత హోమ్మేడ్ అయినా కూడా. అంటే కొంతమంది లవంగాలు అని, కొంచెం కరివేపాకు అని అలా అన్నీ వేస్తూ ఉంటారు. అంత ఏం అవసరం లేదండి. నన్ను అడిగితేనైతే మనం ఎంత ఫ్రెష్గా చేసుకుంటే అంత సరిపోతుంది. పిల్లలకైనా పెద్దలకైనా నచ్చేస్తుంది అనమాట అంత ఆ ఫ్లేవర్ అనేది. చూస్తున్నారు కదా, మనకి చాలా టైం తీసుకుంటుంది. ఒక అట్లీస్ట్ ఒక 20 to ½ hour టైం తీసుకుంటుంది. ఇలా కలర్ అనేది మనకు చేంజ్ అయిపోయి అందులో కొంచెం మిగిలిన పొట్టు లాంటిది ఏమైనా ఉంటుంది కదండి, అది కొంచెం కింద బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు, గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం దాన్ని వెయిట్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా మనకి నెయ్యి అనేది మొత్తం పైన ఇట్లా తేరుకుంటూ ఉంటుంది. మనం ఎప్పుడైనా కలబెడుతూనే ఉండాలండి. కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా కింద అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కింద మాడిందంటే మాత్రం కొంచెం నెయ్యి స్మెల్ అనేది చేంజ్ వచ్చేస్తుంది. సో దానికోసం అని ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత ప్రాపర్గా వచ్చేంతవరకు చూసుకొని మనం ఒక స్టీల్ క్యాన్లో స్టోర్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి హోమ్ మేడ్ ఘీ. చూస్తున్నారు కదా, మాకైతే 1 లీటర్ వరకు వచ్చేసింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.